అందరికీ నమస్కారము. పచ్చి మామిడికాయ తుడుముతో సేమియా పులిహోర అయితే చేస్తున్నాను. అది కూడా కొలతలతో చూపిస్తాను. మీరు కూడా చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నోటికి ఇలా తింటూ ఉంటే పుల్ల పుల్లంగా కారకారంగా. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు సేమియా పులిహోర చేయడం కోసం మామిడికాయ మినిలా తొక్కంత తీసి ఇప్పుడు తుడుముకుంటున్నాను. మామిడికాయ పచ్చి మామిడికాయను ఇలా కావాల్సినంత తుడుముకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 4 స్పూన్ల తుడుము అయితే తుడుము పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి కళాయి వేడైనాక ఒక గ్లాస్ సేమియా తీసుకుంటున్నాను. ఇందులోకి నూనె గిన్నె ఏమేయకుండా ఒట్టి సేమియానే ఇలా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. సేమియా బాగా వేయించుకుంటేనే పులిహోర బాగుంటుంది. ఇప్పుడు సేమియా ఏరే ప్లేట్లోకి తీసిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. అలాగే కొన్ని బాదం పప్పులు, కొన్ని పల్లీలు వేయించుకుంటున్నాను ఆ నూనెలోనే. ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం. ఇప్పుడు ఇలా వేయించుకున్నాక ఏరే గిన్నెలోకి అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఏరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గనిచ్చుకున్నాము. బాగా మగ్గిన తర్వాత ఇలాగా ఇప్పుడు ఇందులోకి పచ్చి మామిడికాయ తుడుము అయితే వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నాను తగినంత. అలాగే కొంచెం కారం వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు మామిడికాయ తుడుము వేయించుకుంటే నూనెలో బాగా మగ్గిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకుంటున్నాను. సేమియా తీసుకునే గ్లాస్తోనే 1.5 నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుంది సేమియా అనేది. ఉప్పు అనేది చూసి వేసుకోండి, చాలా తక్కువ పడుతుంది ఉప్పు. ఇప్పుడు నీళ్లు బాగా ఇలా మరిగిన తర్వాత వేయించుకునే సేమియా వేసి ఒకసారి కలబెడుతున్నాను. ఇలా కలబెడుతుంటే ఎమ్మడే కొంచెం గట్టి పడిపోతుంది మనకి. ఇలా కొంచెం గట్టి పడిన తర్వాత మంట తగ్గించుకొని మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మధ్యలో ఒకసారి ఇలా మూత తీసేసి కలబెడదాం. ఇప్పుడు ఇంకా కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకున్నాము. మనకు పొడి పొడి వచ్చే వరకు, నీరు పోయే వరకు ఉడకబెట్టుకోవాలి ఈ సేమియాను. ఇలా పొడి పొడిగా మనం కొలత తీసుకొని నీళ్ళు చేసాం కదా, చాలా పొడి పొడిగా వచ్చింది చూడు. ఇలా కొలతతో చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు వేయించుకునే జీడిపప్పు, పల్లీలు కూడా వేసి ఒకసారి కలిపేద్దాము. అంతే, చాలా తొందరగా సేమియా పులిహోర అయితే చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది ఇలా పచ్చి మామిడికాయ తుడుముతో. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మనకు పచ్చి మామిడికాయలు అయితే మచ్చుగా ఉన్నాయి. ఇప్పుడు ఇలా పచ్చి మామిడికాయ తుడుముతో సేమియా పులిహోర అయితే చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా చాలా నచ్చింది మా పిల్లలకి. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.